హాయ్ అండి. ఇవి వచ్చేసి 2 బ్లౌజెస్ సింపుల్గా పైపింగ్ పెట్టి డోరీస్ పెట్టమన్నారు ఈ బ్లౌజ్కి. ఇది వచ్చేసి బుట్ట హ్యాండ్ కుట్టమన్నారండి. మనకి చేయికి నిండా బుట్ట వస్తుంది కదా, ఆ బుట్ట హ్యాండ్ అయితే కుట్టమన్నారు. ఈ బ్లౌజెస్ కటింగ్ అయితే చూపిస్తానండి. ఫ్రంట్ హుక్స్ క్రాస్ కటింగ్. చూడండి, నేను రాసి పెట్టుకున్నాను. బెలూన్ హ్యాండ్స్ అంటే బుట్ట హ్యాండ్ కదా, బెలూన్ హ్యాండ్స్ అంటే ఈ లైనింగ్ ఇచ్చారు కానీ ఇది కాస్త చిన్నగా ఉందండి, సరిపోకపోతే ఇంకా నాది వేయాలి. ఇలా కొన్ని పెట్టే దాంట్లో వస్తాయి కదా, ఇలా ఇది కూడా చిన్నగా ఉందండి. తక్కువ పడితే ఇంకా మన క్లాత్ అయితే అడ్జస్ట్మెంట్ చేయాలనేమో. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీసేసుకుందామండి. హ్యాండ్స్ కటింగ్ చేసేద్దాము. అంతకుముందు కూడా ఈ క్లాత్ అయితే వేసేసుకోవాలండి. ఇలా ఇలా పెట్టేసుకొని ఎల్ స్కేల్ తీసుకోవాలండి. ఎల్ స్కేల్ తీసుకొని ఇలా క్లాత్లు చూసుకోవాలి కింద. ఒకవేళ మనకి అతుకులు వస్తే బాగుంటుంది కదా హ్యాండ్కి. ఇలా కింద ముక్కని కట్ చేసేయాలి. రీసౌండ్ వస్తుంది. హ్యాండ్ లూజ్ అండి. ఫస్ట్ 1/2 ఇంచ్ పెంచమన్నారు హ్యాండ్. నేను రాసాను, ఎక్కడ పోయింది అది. ఓకే, ఈ హ్యాండ్కి రాశాను. చూడండి, ఇవి కొంచెం చిన్నగా అనిపిస్తున్నాయి అంటే చేతులు. అమ్మాయి మ్యారేజ్ ఇంకా 1 ఇయర్ అవ్వలేదు, కాస్త పెంచమన్నారు. 1/2 ఇంచ్ పెంచాలి హ్యాండ్. ఓకే, 1/2 ఇంచ్ అయితే. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ హ్యాండ్ లూజ్ అండి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ హ్యాండ్ లూజు ఇక్కడ ఇట్లా పట్టేసుకొని 1/2 ఇంచ్ పెంచమన్నారు కదా, ఇంత చాలు. ఇది కాస్త ఇక్కడ కుట్టు దగ్గర ఒక మార్క్ పెట్టేసుకొని ఖర్చులోకి ఒక మార్క్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ హైట్ ఖర్చుతో సహా 4.5 వచ్చింది. ఇక్కడ కూడా 4.5. రెండు బాగా పెడుతున్నానండి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 2 బాగా పెట్టాను. ఎందుకంటే అమ్మాయి చాలా బక్కగా ఉంటుంది, అసలు చిన్న అమ్మాయిలాగా బక్కగా ఉంటుంది చాలా. మరి ఎక్కువ పెట్టినా కానీ లూజ్ అయిపోయి అంత లుక్ ఉండదు బ్లౌజ్. మరి తక్కువ పెట్టినా కానీ టైట్ అయిపోయి పట్టేసినట్టు ఉంటుంది కదా, అందుకని ఇలా ఇక్కడ 1.5 అండి షోల్డర్ పైన. ఇప్పుడు వచ్చేసి చంక రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. 5.6. చూడండి ఎంత చిన్న ఉంది అసలు. ఇలా ఇక్కడ వచ్చేసి ఇలా గీసేసి ఇక్కడైతే హ్యాండ్ రౌండ్ షేప్ ఇచ్చేసుకోవాలండి. హ్యాండ్ షేప్ డైలీ చూస్తే అర్థమవుతాయండి. ఇప్పుడు వచ్చేసి కట్ చేసేసుకోవాలి. నేను డైరెక్ట్ కటింగ్ చూపిద్దామని అయితే నేను ఎలాంటి ఎడిటింగ్స్ అవి లేకుండా ఇవి
కటింగ్ వీడియోస్ తీయడానికి అని చెప్పి 12 అవుతుందండి. 12:10 అవుతుంది టైం వచ్చేసి. చూపిస్తాను కటింగ్ అయిపోయిన తర్వాత టైం ఎంత అయింది అని. మాకు డే టైంలో చాలా సౌండ్స్ ఉంటాయండి, అందుకని ఈ టైం వరకు నా బ్లౌజెస్ కటింగ్స్ అయితే అవుతున్నాయి. ఇంకా చూడండి ఇక్కడ సమానంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఎల్ స్కేల్ తీసుకోవాలండి. ఎల్ స్కేల్ తీసుకొని ఇలా కింద అయితే లైన్ డ్రా చేసేసుకోవాలి. హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నా కానీ వెళ్ళిపోతాయి కదా, ఇలా. బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ని ఉల్టా తీసుకోవాలి. ఉల్టా తీసేసిన తర్వాత బ్లౌజ్ హైట్ ఇలా చూసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు కుట్టు వరకు ఒక మార్క్ పెట్టేసి, ఖర్చులకు ఒక మార్క్ పెట్టేసిన తర్వాత సైడు కుట్లు ఉంటాయి కదా రెండు, దగ్గరకు పెట్టేసి ఇలా ఒక మార్క్ పెట్టేసుకోవాలండి. ఇలానే ఇక్కడ పట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్, ఇలా ఇలా పెట్టేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. 3 ఇంచెస్ తీసుకుంటున్నా. 1 ఇంచ్ బ్యాక్ టక్స్కి, 2 ఇంచెస్ ఏమో సైడ్ ఖర్చులకి. 8.2 ఇక్కడ వచ్చేసి 8.2 పైన కొంచెం అరగీత అంతా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎంత హైట్ ఉంది, బ్లౌజ్ హైట్ 14 ఉందండి. 13.9 ఇలా ఇంత వచ్చేసింది కదా. ఇప్పుడైతే ఇలా గీసేసుకోవాలి. ఈ సైడ్ ఖర్చులకు మార్క్ చేసినాం కదా కుట్లలోకి, అలానే ఇలా డ్రా చేసేస్తున్నాను. ఇలా చూడండి. ఇప్పుడు వచ్చేసి .6 అండి చంక రౌండ్. నెక్ వచ్చేసి 1 మీద 7 గీతలు పెడుతున్నానండి. ఖర్చులోకి 1/4 ఇంచు, పక్కన షోల్డర్ ఇలా పట్టేసుకొని ఇలా షోల్డర్ ఇలా పట్టేసుకొని నెక్ సైడ్ ఇలా పెట్టేసి ఇలా మళ్ళీ ఖర్చులోకి 5 ఇంచెస్ అంటే ఇక్కడ కూడా 5 ఇంచెస్. ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్ది మార్క్ పెట్టేసుకుంటే మనకి చంక ఎంత ఉంది అని మనకి వచ్చేస్తుంది. ఇలా బ్యాక్ పార్ట్లో కుట్లు ఉంటాయి కదా బ్యాక్ సైడ్, ఈ కుట్లు దాంట్లో ఫస్ట్ కుట్టుది తీసుకోవాలి మెజర్మెంట్. ఇప్పుడు ఈ పైన ఎంత వచ్చింది 5.2, ఇది కూడా 5.2 పెట్టేసుకుందాము. అంటే 2 పాయింట్స్ ఎక్కువ. లైన్స్ కూడా ఇలా పెట్టేసుకొని నెక్ ఇక్కడ ఎంత పెట్టేసుకున్నాం ఇప్పుడు
పావు దాకా 2 ఇంచులు అంటే ఒకటి మీద 7 గీతలు కదా, ఇక్కడ వచ్చేసి రెండు మీద 2 గీతలు పెడుతున్నాను. అంటే కాస్త రౌండ్ అనేది కావాలి కదా కింద సైడు, అందుకని లైన్ డ్రా చేసేసిన. ఇక్కడ వచ్చేసి మనం షేప్ ఇచ్చేసుకోవాలండి. ఇలా కరెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చంక చూడండి వచ్చేసింది కరెక్ట్గా. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ రౌండ్ అండి, సారీ చెస్ట్ మెజర్మెంటు. ఇక్కడ ఫస్ట్ హూక్ దగ్గర పట్టేసుకొని ఇలా పెట్టేసుకుంటే మనకి నడుము లూజ్ కన్నా కాస్త ఎక్కువ. ఇక్కడ ఎంత ఎక్కువ జరుగుతుందో ఇక్కడ ఖచ్చితంగా జరుపుకోవాలండి, ఎందుకంటే మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు తక్కువ పడితే అప్పుడు జాయిన్ చేయలేం కదా, అందుకని. ఇప్పుడైతే కట్ చేసేస్తున్నా. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి నీట్గా. క్రాస్ కటింగ్ అండి, క్రాస్లో పెట్టేసిన. ఇలా గీసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో మొత్తం అలా అయితే గీసేసుకోవాలండి. ఇలా అయితే 1/2 ఇంచు ఇక్కడ ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకుంటే మనకి చంక కింద ముడతలు రాకుండా ఉంటాయి. ఇలా సైడ్కి ఇప్పుడు వచ్చేసి 3.5 ఇంచెస్ అయితే ఇలా తీసుకొని ఇందులో 1.5కి మార్క్ పెట్టాలి పైనుండి. ఇక్కడేమో 2 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసి 1/2 ఇంచ్కి ఒక మార్క్ పెట్టేసుకోవాలి సైడ్ జాయింట్ల సైడు. ఇలా గీసేసుకొని మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని చెస్ట్ అయితే కొలిచేసుకోవాలి.
ఇలా షోల్డర్ పైన కుట్టు ఇలా పట్టేసుకొని ఇలా ఫ్రంట్ టక్ ఉంటుంది కదా మన చెస్ట్ కింద ఇలా పెట్టేసుకొని ఇలా అయితే పట్టాలండి. వచ్చేసింది చెస్ట్ ఇలా. అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి నెక్ చాలా ఈజీ ఉంటుందండి. నచ్చితే కనుక ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఎంత చిన్న సైజ్ అసలు అమ్మాయిది బ్లౌజ్ అంటే. నాకు కుట్టేటప్పుడు అయితే ఎన్ని డౌట్స్ వస్తాయి అసలు, కరెక్టే కుడుతున్నానా అని. 5.5 ఉందండి. పైనుండి 5.5 ఇలా. ఇలా కొంచెం ఇలా బయటకి ఇచ్చేసుకుంటే ఫ్రీగా ఉంటుంది నెక్ దగ్గర అనేది. అంతే అండి, కంప్లీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి కటింగ్ అయితే చేసేసుకుందాము. నాకు ఎక్కువ టైం కూడా ఇవ్వలేరండి. ఇవాళ ట్యూస్డే, మార్చ్ 11 ట్యూస్డే. నాకు ఫ్రైడే వరకు ఇచ్చేసేయమన్నారు వీళ్ళు. బుధవారం గురువారం 2 డేస్ ఉంది టైం నాకు. అంటే 2 డేస్ అంటే ఎందుకు తీసుకున్నానంటే నాకు వీళ్ళు డైలీ కస్టమర్ అండి. ఏదో ఇప్పుడు డిజైన్స్ కుట్టించుకొని వెళ్ళిపోయే వాళ్ళు కాదు, డైలీ కస్టమర్, అందుకే తీసుకున్నాను. అదే కొత్త వాళ్ళు అనుకోండి అసలు తీసుకోండి 2 డేస్లో అయితే. ఫ్రైడే అయితే ఇచ్చేసేయమన్నారు. అమ్మాయి కూడా ఇందాక 7:30, 8 ఆ టైంలో అయితే తీసుకొచ్చి ఇచ్చిందండి. నా బ్లౌజెస్ తనే హెమ్మింగ్ చేస్తుంది కాబట్టి ఇంకా కాదు అని చెప్పలేము కదా, తీసుకున్నాను. ఇలా పెట్టిన తర్వాత కరెక్ట్ చూసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని మార్కు వేసుకోవాలి. అంతకుముందు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ కంటే కూడా కాస్త తగ్గించి తీసుకోవాలి. అప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా తీసేసుకొని ఇక్కడ సైడ్ 3 ఇంచెస్. ఏ సైజు వాళ్ళకైనా కానీ మన క్రాస్ పట్టి ఎలా తీసుకుంటున్నాం అనేది మెయిన్ అండి. ఎందుకంటే మన చెస్ట్ హైటు, మన చెస్ట్ బరువు అంతా కూడా క్రాస్ పట్టి మీద పడుతుంది కాబట్టి మనం జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఇలా షేప్ అనేది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రౌండ్గా రావాలి, బాగుంటుంది. మనం కుట్టించినామంటే వాళ్ళు వేసుకొని ఇంకా మన స్టిచ్చింగ్ వాళ్ళు ఫ్యాన్ అయిపోవాలి, అంతేగాని ఇట్లా కుట్టిరు అట్లా కుట్టిరని కంప్లైంట్స్ రావద్దు. అదే నా మెయిన్ టార్గెట్. ఇప్పుడు వచ్చేసి ఇంకొక క్రాస్ పట్టి అయితే నేను తీసేసుకుంటున్నాను. క్లాత్ అయితే ఎలాగో మిగిలింది కాబట్టి ఇలా పెట్టేసుకుంటే కనబడుతుందేమో సరిగ్గా.
కంప్లీట్ అయిపోయిందండి. మెయిన్ క్లాత్ పెట్టేసి ఇంకా మనం కట్ చేసేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మనకి వీ పట్టు వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.